ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఈరోజు ఈ సందేశాన్ని మొదలు పెడుతున్నాను. ఈరోజు సాయి సందేశం ద్వారా వచ్చినటువంటి సందేశాన్ని బాబాగారు మనకు ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి సమస్యలు కానీ బాధలు కష్టాలు ఏవైనా తీరని సమస్యలు ఉన్నా కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేయర్ అయితే చేయిస్తాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీ చేతి నిండా ధనాన్ని ఇవ్వబోతున్నాను, అదృష్టాన్ని వదులుకోవద్దు. ఎన్నో బాధలను అనుభవించావు, ఎన్నో సమస్యల్లో చిక్కుకొని ఎవరికి చెప్పుకోలేక నలుగురిలో మాత్రం నవ్వుతూ కనిపిస్తూ ప్రతి ఒక్కరికి కూడా నాకు ఏ బాధలు లేవు, ఎలాంటి నేను అనుభవిస్తూ ఈ బాధల్ని కానీ సమస్యల్ని కానీ ఎవరికి కూడా కనిపించకూడదనేటువంటి ఉద్దేశంతో నా ఆత్మస్థైర్యాన్ని నేను ఎప్పుడు కూడా వదులుకోను అనేటువంటి ఒకే ఒక కోణంతో ఆలోచించి జాగ్రత్తగా ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ ఉన్నావే తప్ప నీ మనసు నిండా కూడా ఎంతో బాధ ఉందో నాకు తెలుసు. అలాగే నీ మనసులో నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, ఏ బంధం అయితే దూరం అయిపోతుందని కుమిలిపోతూ ఉన్నావో, కేవలం నీ బిడ్డల కోసమే ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావో, ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసు. కానీ ఇవేమీ కూడా నువ్వు పట్టించుకోవడం లేదని అనుకుంటున్నావు. చూడు, కర్మానుసారంగా ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా సరే నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాలి అని అనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు నీకు మంచి జీవితాన్ని ప్రసాదించలేదని అనుకోవద్దు. కొన్నిసార్లు చెప్పాను కదా, కర్మానుసారంగా మీ జీవితంలోకి జరగకూడనివి జరిగేవి ఎవరు కూడా ఊహించని విధంగా జరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు నీ మనసును నువ్వే నచ్చ చెప్పుకొని జాగ్రత్తగా నువ్వు ఉన్నటువంటి పరిస్థితి గురించి, పరిస్థితి నుండి బయటపడేటువంటి అవకాశాల కోసం నువ్వు ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూ జాగ్రత్త పడాలి తప్ప ఆ గతంలోనే కూరుకుపోయి నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ నీ బిడ్డలను సైతం బాధ పెట్టే విధంగా ఎప్పుడూ ఉండవద్దు. ఒకటైతే చెప్తాను, జాగ్రత్తగా వినమ్మా. నీ మనసుకు ఏ కష్టం అనిపించినా, అలాగే నీవు కృషించిపోయేటువంటి అంతటి ఆలోచనలు నీ బుర్రలోకి వచ్చినా వెంటనే వాటిని బయటకు పంపించేసి ఒక్క నిమిషం మౌనం పాటించి ఉండు. అనుకుంటూ నా నామస్మరణ చేస్తూ ఉండు. నీకు ఉన్నటువంటి బాధను, అలాగే గతంలో నీకు మిగిల్చినటువంటి దుఃఖాలు ఇవన్నీ కూడా పూర్తిగా వాటిని తొలగిస్తాను. అయితే ఇప్పటికే నా జీవితం ఈ విధంగా అయిపోయింది కదా బాబా, మరి నాకు వచ్చేటువంటి ప్రమాదం సంగతి ఏమిటి అని కదా నువ్వు అడుగుతుంది. ఇప్పటి వరకు నువ్వు జీవితంలో ఇప్పటికే సగభాగం కోల్పోయి చాలా బాధల్లో ఉన్నావైతే నీకు ఇంకొక సమస్య రాబోతుంది. అదేమిటంటే నీ బిడ్డల రూపంలోనే. ఏమిటి బాబా, నా బిడ్డలకు ఏమైనా హాని కలగబోతుందా అని అనవచ్చు, కానీ వారికి మాత్రం ఎలాంటి హాని రాదు. అలాగే వారికి ముందు రోజుల్లో కూడా మంచి అదృష్టంతో మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను. కానీ నేను అంటుంది ప్రమాదం పొంచి ఉంది. దేనికో తెలుసా? నీవు కేవలం గతంలోనే చిక్కుకొని వారికి కనీసం సమయాన్ని కేటాయించడం లేదు, వారి బాగోగులు పట్టించుకోవడం లేదు, కనీసం వారు ఎలా ఉంటున్నారు, ఏం తింటున్నారు, అసలు ఏం చేస్తున్నారు అనే విషయాలను కూడా నువ్వు గమనించుకోలేకపోతున్నావు. చూడు, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కదా. వారితో నువ్వు ఎంత సమయం అయితే కేటాయిస్తావో వారు కూడా అంతే సంతోషంగా నీతో ఉన్నటువంటి నీ ఆప్యాయతను, ప్రేమను వారు కూడా పొందుతున్నారు కాబట్టి, పొందాలి అని అనుకుంటున్నారు కాబట్టి నువ్వు ఎప్పటికప్పుడు వారితో సఖ్యతగా ఉండు. అలాగే నీ కుటుంబ సభ్యులతో కాలం గడిపేందుకు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉండు. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండిపోవడం వలన నీలో నీకే తెలియనటువంటి బాధ, దుఃఖం ఇవన్నీ కూడా ఎక్కువైపోయి ఎవరిని పట్టించుకోకుండా ఒక చీకటి గదిలో, నేను ఎప్పుడు కూడా ఒక చీకటి గదిలోనే ఉండిపోతే బాగుండు, నన్ను ఎవరు కూడా పలకరించకపోతే బాగుండు, అలాగే మనసులో ఉన్నటువంటి బాధను ఎవరికి కూడా తెలియపరచకుండా ప్రతి ఒక్కరి గురించి కూడా తెలుసుకొని నువ్వు ఇలా బాధపడుతూ నీ మనసులో దేని గురించి అయితే కుమిలిపోతున్నావో ప్రతి ఒక్కరికి కూడా నువ్వు తెలిసిందే కాబట్టి ఎవరి వద్ద కూడా నువ్వు కప్పిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే నువ్వు ప్రయత్నించవలసినటువంటి అవసరం కూడా రాదు. ఎందుకంటే మనకు ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఏం జరగబోతుందో తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి నిమిషాన్ని, ప్రతి సమయాన్ని మనం ఆస్వాదిస్తూ, అలాగే మంచైనా చెడైనా ఏదైనా దేన్నైనా సమభావంతో చూసుకుంటూ అన్నీ కూడా మనకు వచ్చేటువంటి కష్ట నష్టాలన్నీ కూడా భగవంతుడు ప్రసాదించినవే.
మన యొక్క కర్మానుసారంగా జరిగేవి అని మనల్ని మనం ఎప్పటికప్పుడు నచ్చ చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఇలా చిన్న చిన్న సమస్యలకు కానీ లేదంటే పెద్ద సమస్యలకే కానీ కృంగి కృషించిపోయి ఇలా ఏళ్ళ తరబడి ఒంటరిగా మారిపోయి నిన్ను నువ్వే బాధ పెట్టుకుంటూ ఎక్కువగా మోసం చేసుకుంటూ ఎవరికి కూడా కనీసం సమయం కేటాయించకుండా బాధపడుతూ ఉండడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. కాబట్టి ఎప్పటికైనా అర్థం చేసుకుంటావని తెలుసుకో. అలాగే ఈ బాబా నీకోసం ఎందుకు ఇంతగా ప్రోత్సహించి మరీ చెప్తున్నాడంటే, నువ్వు నాకు చాలా అంటే చాలా ప్రియమైనటువంటి బిడ్డవు. నువ్వే కాదు, సర్వము కూడా నన్నే అనుకొని నమ్ముకున్నటువంటి నా బిడ్డలందరూ కూడా నాకు ఎంతో ప్రియమైనటువంటి బిడ్డలే. కాబట్టి నువ్వు ఇలా బాధపడుతూ ఉంటుంటే నేను చూస్తూ ఉంటానా చెప్పు? నీకు నీ మనసులో ఉండేటువంటి బాధ అంతా కూడా పూర్తిగా తొలగించేసి నీ మనసులో ఎప్పటికప్పుడు దుఃఖం ఆగడం లేదని నాకు తెలుసు. నీకు కావలసినటువంటి వాటిని కోల్పోయినప్పుడు నీ మనసు ఎంతగా బాధపడుతుందో నాకు తెలుసు. నేను అర్థం చేసుకోగలను. ఒక తల్లిలా ఒక తండ్రిలా నేను ఎప్పుడు కూడా చేయలేకపోతే ఇక ఉన్నది నేను ఎందుకు చెప్పండి? నీ మనసులో ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా కడుపులో పెట్టుకొని ఒక్కదానివి కుమిలిపోతూ బాధపడుతూ కృషించిపోతూ నష్టంగా ఇలా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా నువ్వు పరాయి దానిలా మిగిలిపోయావు. అలాగే నీ బిడ్డలను సైతం దూరం చేసుకున్నావు. సంతోషాన్ని కూడా పంచలేకపోతున్నావు. అలాగే ఇతరులతో కూడా సంతోషాన్ని పంచుకోలేకపోతున్నావు. నువ్వు ఒక్కదానివి ఉన్నావనే సంగతి మర్చిపోతున్నావు. కానీ లేకపోతే నేను ఒక్కడినే ఉన్నాను కదా అనేటువంటి ధైర్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నేను ఎప్పుడు కూడా నీకు ధైర్యాన్ని అందిస్తూనే ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. ఇది సాయి మాటగా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండని ఎన్నోసార్లు చెప్పాను. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా కంగారు పడిపోతూ జీవితంలో అన్నీ కోల్పోయాను అనేటువంటి భ్రమలో ఉండిపోతూ ఒక చీకటి గదిలో నీకు నువ్వే బందీగా మిగిలిపోతూ ఎవరితో కూడా మాట్లాడకుండా నిన్ను నువ్వే శిక్షకు గురి చేసుకునేలా చేసుకుంటున్నావు. చూడు, అన్నీ చక్కబడతాయి. కాసింత ఆలస్యం కావచ్చేమో కానీ జరగనిదంటూ ఏది కూడా ఉండదు. ఈ సాయి నీకు ఎప్పుడు కూడా రక్షగా ఉంటాడు. అయినా కూడా నువ్వు బాధను దాచుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పు? ఇలా బాధను దాచుకోవడం తెలిసినటువంటి నీకు ఆ బాధని ఇచ్చిన వారికి ఎలా మర్చిపోవాలో కూడా తెలియడం లేదు. కాబట్టి ఆ బాధను ఎవరైనా సరే ఇచ్చారో వారు ఇప్పటికే దూరం అయిపోయారు. మరలా నువ్వు వారిని పొందాలి అనుకున్నా కూడా అది కేవలం నీ మూర్ఖత్వమే అవుతుంది. పొందలేవు. కాబట్టి కేవలం వారి తీపి జ్ఞాపకాలతో మాత్రమే సంతోషంగా ఉండు. నిన్ను చూస్తూ ఉంటే నా మనసు చాలా అంటే చాలా దుఃఖంతో మునిగిపోతుంది. నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. నేను నీకు ఎప్పుడు కూడా వెలుగు చూపిస్తూ నీ ముందే నడుస్తూ ఉంటాను. నువ్వు ఎప్పటికీ కూడా దారి కోల్పోకుండా చేస్తాను. ధైర్యంగా బయటకు వచ్చి అడుగులు ముందుకు వేయి. నీతో పాటే ఈ సమాజం నీకు సహకరిస్తుంది. నీ చుట్టూ ఉన్నవారు కూడా నీ పరిస్థితిని అర్థం చేసుకొని నిన్ను హక్కున చేర్చుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా నీతో అనురాగ ఆప్యాయతలతో పలకరిస్తారు. అలాగే నీవు కూడా నీ మనసులో ఉన్నటువంటి దుఃఖం గురించి ఏదైనా బాధ గురించి వారితో పంచుకో. కాసేపు వారితో సమయం కేటాయించు. మరలా నువ్వు మామూలు మనిషివి అవుతావు. ఎవరైతే నీకు వస్తారో, ఎవరైతే వారి కష్ట నష్టాలు నాకు ప్రతినిత్యం చెప్పుకుంటూ ఉంటారో, జన్మలో ఉన్నటువంటి బాధ అయినా ఎంతటి వ్యాధి అయినా నేను ఎప్పుడు కూడా తగ్గించేందుకు సవాలుగా ముందుకు ఉంటానే తప్ప వెనకడుగు వేయను. చూడమ్మా, ఇప్పటికిప్పుడే క్షణాల్లో నీ బాధనంతా తొలగించను. కానీ అలా చేయడం ధర్మం కాదు. ఏదైనా నువ్వు కర్మానుసారంగా అనుభవించాలని రాసిపెట్టి ఉందో దాన్ని నువ్వు పూర్తిగా అనుభవించాల్సిందే. నేను మీ కన్నీళ్లను తుడవడానికి కదా ఉంది. నీ విశ్వాసాన్ని ఇంకాస్త బలోపేతం చేయడానికే కదా ఉంది. ఈ బలహీనతతో నువ్వు పోరాడబడడం లేదు, అలాగే నీకు సహాయం చేయడం లేదని ఎప్పుడూ అనుకోవద్దు. నీ బిడ్డలకు రాబోయే అదృష్టాన్ని చూసుకొని నువ్వు ఎంతగా మురిసిపోతావో రాబోయే రోజుల్లో నువ్వు చూస్తావు. వారి సంతోషాన్ని, ఆనందాన్ని నువ్వు కాక ఇంకెవరు పంచుకుంటారు చెప్పు? వారి అన్ని విధాలుగా వారికి ప్రేమను పంచుతూ వారికి అనురాగ దేవతగా మారిపోయి వారికి కాస్త చేరదీయి. అలాగే సమయానికి వారికి తిండి తిప్పలు అన్నీ కూడా చూసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్త పడుతూ ఇప్పటి నుండైనా జీవితాన్ని ఇంకాస్త ముందుకు, అంటే ఇప్పటికిప్పుడే తెలుసుకోవాలని కాదు, ఇంకాస్త రాబోయే రోజులు ఎలా ఉంటాయి అనేటువంటి రోజులు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నిన్ను నువ్వే బాధకు గురి చేసుకునేలా ఎప్పుడు చేసుకోవద్దు. సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. ఎప్పుడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తావు. ఈ సాయి నీకు ఎప్పుడు కూడా అభయాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడు కూడా నువ్వు దిగులు పడింది చాలు. ఇక ఈ సాయి నీకు తప్పకుండా ఒక అదృష్టాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. ఆలస్యం చేయకుండా ఎప్పుడు కూడా వచ్చినటువంటి సంతోషాలన్నిటినీ చక్కగా ఆనందంగా గడుపు. అధిక మొత్తంలో ధనాన్ని నువ్వు తప్పకుండా పొందబోతున్నావు. ఈ సాయి నీకు అంతటి భాగ్యాన్ని ప్రసాదించబోతున్నాడు. ఎప్పుడు కూడా నువ్వు ఇంతవరకు బాధపడ్డావు కదా, ఏది కూడా నాకు దక్కలేదని.
ఇప్పటి నుంచి నీకు అన్ని రకాలైనటువంటి విధాలుగా నువ్వు జీవితాన్ని అనుభవిస్తావు. ఈ సాయి నీకు మరలా గుర్తు చేసి చెప్తున్నాడు, ఇకపై ఎలాంటి బాధపడొద్దు. ఎవరూ లేరు, నేను ఒక్కడినే మిగిలిపోయాను అనేటువంటి భావనను ఎప్పుడు కూడా అలవర్చుకోవద్దు. అలా అనుకున్నప్పుడు నీకు నువ్వు ఒంటరిగా ఇంకా ఇంకా కనిపించి నీ మనసుకు బాధ కలుగుతుంది. కేవలం నేను చేస్తున్నటువంటి పనికి, నేను చదువుకున్న చదువుకి నాకు అస్సలు పొంతన లేదు అనేటువంటి భావనను నువ్వు ఎప్పుడు కూడా అలవరుచుకోవద్దు. అలా బాధపడొద్దు. ఎందుకంటే ఇప్పుడు కాలంలో ఎవరైనా సరే వారు చదువుకున్న చదువుకి, వారు చేస్తున్న పనికి సంబంధం లేకుండా ఉంది. ఎంత గొప్ప చదువైనా సరే మన జీవితంలో మనం ఏది రాసిపెట్టి ఉంటుందో అలాంటి జీవితాన్ని మనం అనుభవించక తప్పదు. అలాంటి ఉద్యోగాన్ని, అలాంటి వ్యాపారాన్ని చేయక తప్పదు. కానీ ఇష్టం లేకున్నా సరే చాలామంది జీవితాన్ని అలా గడుపుతూ ఉంటారు. వచ్చినటువంటి జీవితాన్ని గడపక తప్పదు కదా. ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా గడపడమే మన కర్తవ్యం. కాబట్టి మనము ఏదైనా సరే బాధపడకుండా మనం చేస్తున్న వృత్తి వ్యాపారాలలో అధిక మొత్తంలో ధనం ఎలా సంపాదించాలి అనేటువంటి ఆలోచనను అలవరుచుకొని ఇక నుంచైనా నువ్వు నీ జీవితాన్ని ఇంకాస్త ముందుకు నడుపుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారంలో కావచ్చు, నీకు అధిక మొత్తంలో ధనం తప్పకుండా అందుతుందని నీకు మరలా గుర్తు చేసి ఇక సెలవు తీసుకుంటున్నాను. విన్నారు కదండి బాబాగారు ఈరోజు మనకి ఇచ్చినటువంటి సందేశం. మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ నుంచి అయితే సపోర్ట్ ఇవ్వండి. మీకు ఎలాంటి కష్టాలు, బాధలు, ఎలాంటి దిగులు ఉన్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి. నేను గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేయిస్తాను. రేపు సాయి సందేశం ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.